ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. కుంభరాశి వారికి రేపు శనివారం మార్చి 14వ తారీఖున మీ జన్మ జాతకం ప్రకారం గోచారంలో గ్రహస్థితుల మార్పుల కారణంగా మీకు రేపు శనివారం రోజు ఏ విధంగా ఉండబోతుంది, అలాగే మీరు రేపు ఎలాంటి పరిహారాలను చేసుకోవాలి అనే పూర్తి విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకు వెళ్తే కనుక కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. ఇక ఈ 2026వ సంవత్సరం మార్చి 14వ తారీఖున కుంభరాశి జాతకులకు రేపు శనివారం రోజున పూర్తి ఫలితాలను చూసినట్లయితే కనుక రేపటి రోజు కుంభరాశి జాతకులకు కెరీర్ పరంగా మీరు చేసే వృత్తి, ఉద్యోగం, వ్యాపారం పరంగా ఆర్థిక లాభాలు చాలా సంతృప్తికరంగా ఉండేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే మీరు తలపెట్టిన అన్ని పనులు కూడా సకాలంలో ఎలాంటి అడ్డంకులు, ఆటంకాలు లేకుండా పూర్తి అవుతాయి. కాకపోతే కొంత శ్రమ అనేది మీకు పెరుగుతుంది. కొంచెం కష్టతరమైనటువంటి విధంగా రేపు శనివారం రోజు ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక రేపు కుంభరాశి వారికి గొప్పవైనటువంటి ఆలోచనలు ఎక్కువగా మీ మదిలో మెదులుతూ ఉంటాయి. అలాగే ఈరోజు మీ స్నేహితుల ద్వారా లేదా మీ బంధుమిత్రుల ద్వారా లేదంటే సమాజంలో గొప్ప వ్యక్తులు పరిచయం అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ కారణంగా మీరు ఉన్నతమైన స్థాయికి ఎదగబోతూ ఉన్నారు. ఇక రేపటి రోజు శనివారం రోజున కుంభరాశికి చెందిన నిరుద్యోగులకు కొత్తగా ఉద్యోగ అవకాశాలు అనేవి ఉంటాయి. అలాగే ఉద్యోగాలు చేస్తున్న ఉద్యోగస్తులకు మీ సంస్థల్లో మంచి గుర్తింపు అనేది లభిస్తుంది. ఇక విద్యార్థులకు ఈరోజు అనుకూలమైన రోజుగా ఉండబోతోంది. అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడేటటువంటి ఈ రాశి వారికి ఆరోగ్యం కొంతవరకు కుదట పడుతుంది. ఇక కుంభరాశి వారు ఫ్యూచర్ గురించి కష్టపడి పని చేస్తారు. మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరడానికి ఎంతో బాగా తపన పడతారు. డబ్బులను పొదుపు చేయడానికి చేసేటటువంటి పనులు మీకు రేపు శనివారం రోజున సఫలం అవుతాయి. ఇక కుంభరాశి వారికి రేపటి రోజు విలువైన వస్తువులు కొనుగోలు చేయాలి అని అనుకునే వారికి ఇది అనుకూలమైన సమయం. అలాగే రుణ బాధల నుండి బయటపడడానికి ప్రయత్నం చేయడం, ముఖ్యమైన పనులు అన్నింటినీ పూర్తి చేయడం, అలాగే ఆగిపోయిన పెండింగ్ పడినటువంటి ముఖ్యమైన పనులన్నీ కంప్లీట్ అవడంతో పాటుగా గొప్ప గొప్ప అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఇక రేపటి రోజు కుంభరాశి వారికి సమాజంలో, సంఘంలో గౌరవ మర్యాదలు విపరీతంగా పెరుగుతాయి. మీకు జనంలో మంచి ఆకర్షణ ఏర్పడుతుంది. అలాగే మీకు రేపటి రోజు కోర్టుపరమైన సమస్యలు ఏమైనా ఉంటే అవి పరిష్కారం లభించే దిశగా అవకాశాలు ఉన్నాయి. అలాగే మీ ఇంట్లో కుటుంబ సభ్యులకు చక్కటి పరిష్కారం ఒకటి లభిస్తుంది. ఇక భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. అలాగే స్త్రీలకు భర్తతో సౌఖ్యము, గృహంలో ఆనందము నెలకొంటుంది. అదేవిధంగా వీరికి అనారోగ్య సమస్యల నుండి బయటపడటం, పుట్టింటి నుండి ఒక లాభపూరితమైన పని జరగడం అనేటటువంటిది కనబడుతూ ఉంది. ఇక ఎవరైతే ఈ రాశికి చెందిన ఉద్యోగస్తులకు మంచి మంచి అవకాశాలు రాబోతూ ఉన్నాయి. అలాగే ఇప్పటి వరకు మీకు ఉండేటటువంటి సమస్యలు, అడ్డంకులు తొలగిపోతాయి. ప్రశాంతకరమైన వాతావరణం ఏర్పడడం కనిపిస్తుంది. ఇక కుంభరాశికి చెందిన వ్యాపారస్తులకు రేపు అద్భుతమైన వ్యాపార లాభాలతో పాటుగా భవిష్యత్తు గురించి మీరు చేసేటటువంటి ప్రణాళికలు, ఆలోచనలు, అలాగే పెట్టుబడుల నుంచి మంచి లాభపూరితంగా ఉంటాయి. అదేవిధంగా అన్ని రంగాలకు సంబంధించినటువంటి ఈ కుంభరాశి వారికి రేపటి రోజు కలిసి వచ్చే సమయం, అనుకూలమైన రోజుగా ఉండబోతోంది. ఇక కుంభరాశి వారికి ఉండేటటువంటి ఏమైనా చెప్పుకోలేని బాధలు, సమస్యలు తొలగిపోవడానికి, అలాగే ఈ రాశి వారికి రేపు శనివారం రోజున అనుకూలమైన పరిస్థితులు కలగడానికి రేపు కుంభరాశి వారు విష్ణు ధ్యానం చేసుకోవడం వలన మరిన్ని శుభ ఫలితాలు ఖచ్చితంగా కలుగుతాయి. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మీరు కనుక
మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన ఆల్ అనే బెల్ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.